హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేనిదే నేను లేను. చిరకాలం వరకు నిన్ను ఇలానే చూసుకుంటాను అని ఎన్నో ప్రామిసులు చేసి పెళ్లి చేసుకుందాం అనుకునే సమయానికి ఏదో విధంగా ఆ అమ్మాయిని ఇబ్బందులు పెడుతూ నానా అగచాట్లకి గురి చేసిన ఒక ఒక అబ్బాయికి ఏం జరిగిందో ఈ రోజు వీడియోలో చూసేద్దామా మరి? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని పడుకొని వినండే. మంచి ఫీల్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? రాహుల్, స్వప్న చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. ఒక్క దగ్గరే ఉన్నారు, ఒక్క దగ్గరే పెరిగారు. మరి అందుకేనేమో వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ చిగురించింది. రాహుల్‌కి స్వప్న అంటే చాలా ఇష్టం. అలాగే స్వప్నకు కూడాను. రాహుల్ అంటే పిచ్చి ప్రాణం. అయితే మరి ఇప్పుడు మటుకు రాహుల్ ఎవరో ఇంటి మేడ మీద మరొక అమ్మాయితో పెళ్లి సంబంధానికి వచ్చి ఇలా అయితే మాట్లాడుతున్నాడు. మీకు మీకు ముందుగానే మా పెద్దవాళ్ళు ఆ సంగతి చెప్పారుగా. నేను నేను ఇంకా మనుషుల్లోకి రావడానికి టైం పడుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. నాకు ఇలా పెళ్లి సంబంధానికి రావడానికి కూడా ఇష్టం లేదు. కాకపోతే మా వాళ్ళు ఫోర్స్ చేయడంతో నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఆ! ముందుగానే చెప్పారండి. నేను అన్నిటికీ సమ్మతమే అని ప్రియ చెప్పేసరికి, ఓహో! మీ పేరేంటి? సారీ, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. వాళ్ళని నేను అడగలేదు అని అంటున్నాడు. నా పేరు ప్రియ అండి. మీ పేరు రాహులే కదా అని అంది. ఆ! అవునండి. నేను పలానా ఐటీ కంపెనీలోని అనేసరికి, తెలుసండి. మీ బయోడేటా నేను ఆల్రెడీ చూసాను. హ్మ్. నా ఆఫీస్ కూడా అక్కడికి కొంచెం దగ్గరే అంటూ తన ఆఫీస్ వివరాలు, తనేం చదువుకుందో, తనకేంటేంటి ఇష్టమో అన్నీ కూడా చెప్తుంది. కానీ రాహుల్ మటుకు సగం వింటూ, సగం ఏదో ఆలోచిస్తున్నట్టు పక్కకైతే చూస్తున్నాడు. ఉన్నట్టుండి వాళ్ళున్న అవతల మేడలోని ఎవరో అమ్మాయి తెల్ల చీరలో నడుచుకొని వెళ్ళిపోతుంది. అది సాయంత్ర సమయం. పైగా అక్కడంతా నిర్మానుష్యంగానైతే ఉంది. వీళ్ళింటి డాబా పైన మాత్రమే లైట్ వెలుగుతుంది. అయితే సడన్ గా రాహుల్ అలా చూసేసరికి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. భయంతోని అక్కడ అక్కడ అని అంటున్నాడు. ఏమైంది అని ప్రియ వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. రాహుల్ గారు, అక్కడ ఎవ్వరూ లేరండి అంటూ తన చేతిలో అయితే పట్టుకుంది. అంతే, రాహుల్ విడిపించేసుకున్నాడు. సారీ, ఏమీ అనుకోవద్దు. అక్కడ ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వైట్ సారీలోని అని అంటూ ఉంటే, ఏమండి, వాళ్ళింట్లోని అబ్బాయిలే ఉంటున్నారు. అమ్మాయిలు ఎవరూ లేరు. అది కూడా చిన్న పిల్లలు. ఈ టైంలో వాళ్ళు డాబా మీదకే రారు. పోనీ ఆవిడొచ్చిందనుకోవడానికైనా. మీరెవరినో చూసుంటారు. ఇంకేంటి విషయాలు? ఆ! మీకేంటిష్టమో చెప్పలేదు అని అడుగుతుంది. నాకు నాకు పెద్దగా దేని మీద ధ్యాస లేదండి. ఏమీ అనుకోవద్దు ఇలా మాట్లాడుతున్నానని అని రాహుల్ ముభావంగానైతే చెప్తున్నాడు. రాహుల్‌ని చీరప్ చేయడం కోసం తను ఇంకా ఏవేవో మాట్లాడుతుంది. ఇప్పుడు మ్యారేజ్‌కి మరి ముహూర్తాలు పెడితే మీకు ఓకేనా? లేదంటే ఒక 6 మంత్స్ అలా ఆగమని చెప్పమంటారా? అని అడుగుతుంది. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి చాలా మంచిదై ప్రియ. తను జాబ్ చేస్తుంది. రాహుల్ గురించి అన్నీ తెలుసు. అయినా కూడా ఈ పెళ్లికైతే వాళ్ళ అమ్మా నాన్న కోసం ఒప్పుకుంది. అంతేకాదు, ప్రియ మనస్తత్వం ఎలాంటిది అనంటే ఎక్కడైనా ఎవరితోనైనా ఈజీగా మింగిల్ అయిపోతుంది. అందుకనే మరి అందుకనే అలా మాట్లాడుతుంది. అయ్యో! పర్వాలేదండి. దగ్గరికైనా పర్వాలేదు.
ఒక 1 మంత్, 2 మంత్స్ అయితే బావుంటుంది అని అంటున్నాడు రాహుల్. హ్మ్. నేను కూడా అదే అనుకున్నా. పైగా పెళ్లి బట్టలు, పెళ్ళికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలంటే టైం పడుతుందిగా. మీ వాళ్ళు కట్నం కోసం అనేసరికి అదా వాళ్ళు చూసుకుంటారులెండి. నాకైతే ఎక్కువ అవసరం లేదు. కాకపోతే పెళ్ళైన తర్వాత పిల్లలు ఇవన్నీ ఉంటాయిగా. వెంటనే అంటే ఎక్కడి నుంచొస్తాయి చెప్పండి? అందుకనే దానికోసమే అంటూ రాహుల్ చెప్తున్నాడు. హ్మ్. నాకు తెలుసండి. మీరెంతలో ఉన్నారో అని అంటూ ఉంటే, అబ్బెబ్బే! మీ స్థాయికి మించి మేము అడగంలేండి. అది కూడా అమ్మా, నాన్నే చూసుకుంటారు. నాకైతే నాకైతే ఎక్కువేమీ అవసరం లేదు అని అంటున్నాడు. అంటే నేను సంపాదించింది, ఇంకా నాన్నగారు నా కోసమని దాచింది ఇవన్నీ కలిపితే మీరడిగిన అమౌంటు అవుతుందో లేదో అని చిన్న భయం. ఇంతకీ నేను మీకు నచ్చానా? అని ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రియ అయితే అడిగేసింది. ప్రియ చూడ్డానికి అందంగానే ఉంటుంది. అంతేకాదు ఇద్దరి ఏజ్ కూడా చాలా చిన్నది. వాళ్ళేంటంటే అప్పుడప్పుడే జాబ్‌లోనైతే సెటిల్ అయిన వాళ్ళు. ఇంకా 1 ఇయర్ అయితే పూర్తయింది జాబ్ చేస్తూ. అయినా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు రాహుల్ కోసం అంత అర్జెంటుగా పెళ్లి సంబంధం చూడ్డానికి గల కారణం ఏంటి అనంటే, రాహుల్ చిన్నప్పటి నుంచి ప్రేమించిన స్వప్న ఎందుకనో ఏం జరిగిందో తెలీదు కానీ పెళ్లి అనుకున్న తర్వాతే తను ఆత్మహత్య అయితే చేసుకుంది. అసలు అందరూ అనుకోవడం ఏంటి అనంటే, తను మేనేజర్ పోస్ట్ కోసం ఎదురు చూసినప్పుడు తనకి బదులుగా మరొకరికి వచ్చిందని బాధతోని తనలా చేసిందని అందరూనైతే అనుకున్నారు. అయితే మరి స్వప్న ఆలోచనలతోనే అలానే ఉండిపోయాడు రాహుల్. రాహుల్‌ని పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మా నాన్నే కాదు, స్వప్న వాళ్ళ అమ్మా నాన్న కూడాను ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఆఖరికి ఇక్కడికైతే తీసుకువచ్చారు. మరి వాళ్ళని ఒప్పించి స్వప్న వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ పెళ్లి చూపులకి మేము వస్తామంటూ వారు కూడా రావడం జరిగింది. ఈలోగా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే కింద నుంచి స్వప్న ఆళ్ళమ్మ పైకైతే వచ్చింది. ఏంటర్రా ఇంకా ఎంతసేపు కిందకి రండి. మీ గురించి అందరం ఎదురు చూస్తున్నాం అని అంటుంది. దానికి ప్రియ నవ్వుకుంటూ వస్తున్నాం ఆంటీ అంటూ కిందకైతే వెళ్ళిపోయింది. ఇంకా వెనకాతలే రాహుల్ మొహం ఇట్టు పెట్టుకొని శాంతి గారి వెనకాతలే వస్తున్నాడు. ఏరా రాహుల్, ఏంటి అలా అన్నావ్? ఆ అమ్మాయికి నువ్వు నచ్చావా? నీకు ఆ అమ్మాయి నచ్చిందా? అని అడుగుతుంది. ఆ మాటలకి ఏమో అన్నట్టు మొహం అడ్డాదిడ్డంగా ఊపుతూ తన వెనకాతలే వస్తున్నాడు. శాంతి ఏంట్రా అలా పెట్టావు అని అడుగుతుంది. కాని ఏం మాట్లాడట్లేదు. వాళ్ళలా కిందకి దిగుతూ ఉంటే రాహుల్ వీపు మీద ఎవరో కొట్టినట్టు గట్టిగానైతే దెబ్బ తగిలింది. అంతే రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. ఏమైంది రాహుల్ అని అడుగుతుంది శాంతి. ముందున ఉన్న శాంతి అలా అడిగేసరికి ఆంటీ ఎవరో ఎవరో అంటూ వెనక్కి తిరిగి అటు ఇటు చూస్తున్నాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. రాహుల్‌కి మటుకు ఎవరో గట్టిగా వీపు మీద మోదినట్టుగానైతే అయ్యింది. అబ్బా! అనుకుంటున్నాడు గాని బయట పడకుండా అలానే కిందకైతే వచ్చేశాడు. అందరూను వారి మొహాలు కాసైతే చూస్తున్నారు. ఏంటర్రా ఓకేనా అని అడుగుతున్నారు. దానికి నవ్వుతూ ప్రియ లోపలికైతే వెళ్ళిపోయింది. రాహుల్ ఓకే అంటున్నట్టు బుర్ర అయితే అడ్డాదిడ్డంగా ఊపాడు. సరే అందరూ సంతోషపడ్డారు. ఇంకా నిశ్చితార్థం కోసం, ఇంకా పెళ్లి కోసం డేట్లు ఫిక్స్ చేసుకోవడమే అంటూ వాళ్ళు తాంబూలాలైతే మార్చుకున్నారు. మరి మర్నాడే పంతులు గారి దగ్గరికి ప్రియ ఇంకా రాహుల్ యొక్క జాతక చక్రాలనైతే తీసుకువెళ్లారు. అది చూడగానే పంతులు గారు ఇలా అయితే చెప్పేశారు. ఈ అబ్బాయికి వింటున్న ప్రియ వాళ్ళ నాన్న
పంతులు గారు, అదేం కాదండి. మీరలా చెప్పకండి. అమ్మాయికి, అబ్బాయికి నప్పిందో లేదో అది చెప్పండి చాలు అని అంటున్నాడు. ఆగండి స్వామి, అలా కంగారు పడిపోతే ఎలా? ఈ అబ్బాయికి అంటూ ఇంకా ఏవో చూస్తున్నారు. కాని ప్రియ వాళ్ళ నాన్న, రాహుల్ వాళ్ళ నాన్న కంగారు పడిపోతూ, పర్వాలేదు, పర్వాలేదు. మీరు అవన్నీ చూడకండి. వీరిద్దరికీ తగిన ముహూర్తం ఏదైనా చూసి కుదిరిస్తే చాలు అని చెప్పడంతో, అయ్యా, నేను చెప్పవలసింది చెప్పాలి. అది నా ధర్మం. అలా చెప్పకుండా పెళ్లికి ముహూర్తం పెడితే రేపొద్దున్న ఏదైనా జరిగితే అని అన్నాడు. చాచా, పంతులు గారు, ఏంటి అలాంటి అపశకునం మాట్లాడుతున్నారు? మా అమ్మాయి జాతకం మీకెప్పటి నుంచో తెలుసు కదా. ఆ అమ్మాయి కుదురుతుందా లేదా అనంటే, మీ అమ్మాయి జాతకరీత్యా ఈ అబ్బాయికి కుదురుతుంది గాని, ఆ అబ్బాయి జాతకరీత్యే మీ అమ్మాయి ఏదో విధంగా ఆ అబ్బాయి చేతిలో నుంచి జారిపోతుంది. మరి తర్వాత మీ ఇష్టం అనేసి, సరే, వచ్చే నెల మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం ఖాయం చేయమంటారా అని అన్నాడు. ఆ, చేసేయండి, పర్వాలేదు అని ఇద్దరూ ఆతృతగానైతే అన్నారు. ఓహో, వాళ్ళకన్నా మీకే ఆతృత ఎక్కువగా ఉందే అంటూ మొత్తానికి ముహూర్తం అయితే పెట్టేశాడు. అలాగే ఎంగేజ్మెంట్ కి కూడా ముహూర్తం పెట్టేశాడు. అంతే మరి. ఇరుపక్షాల వారు సంతోషంగానైతే ఉన్నారు. కాని ఎందుకనో స్వప్న వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న మటుకు దిగాలుగానైతే ఉన్నారు. మరి వాళ్ళ అమ్మాయిని చేసుకోవలసింది ఇప్పుడు ఎవరినో చేసుకుంటున్నాడా అని. అయితే మరి ఆ రోజు తన పని కానిచ్చుకొని ఒక్కడే బైక్ మీద అయితే వస్తున్నాడు రాహుల్. తను ఐటీ కంపెనీ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడాను ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలతోని రోడ్డయితే ఉంటుంది. రాత్రి సమయంలో ఆ ప్రదేశంలోకి ఒక్క వెహికల్ కూడా రాదు. ఎందుకనంటే అది ఊరు చివరన కాబట్టి. అలానే రాహుల్ ఒక్కడే వెళ్తున్నాడు. ఈలోగా రాహుల్ భుజం మీద రెండు చేతులైతే వచ్చి పడ్డాయి. సడన్ గా అలా వచ్చేసరికి రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. పైగా అటువంటి చల్లటి చేతులు తన భుజాల్ని తాకేసరికి భయంతోని వెనక్కి తిరిగి చూశాడు. అంతే, వెనకతల స్వప్న కూర్చొని ఉంది. తన్నే చూస్తూ నవ్వుతూ. అంతే మరి. స్వప్న అని బండి బ్యాలెన్స్ తప్పాడు. అంతే మరి. బండి ఫాస్ట్ గా వెళ్లి జర్రమని జారుకొని స్కిడ్ అయిపోయింది. ఇంక తను బండితో పాటుగా కొంచెం దూరం అయితే ఈడ్చుకుపోయాడు. తన జీన్ ప్యాంటు ఒక పక్కంతా కూడాను చెక్కుకుపోయింది. చేతికి ఫ్రాక్చర్ అయిపోయింది. నొప్పితోనే విలవిల్లాడిపోతున్నాడు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఎవ్వరూ కాపాడే నాదుడే కనిపించలేదు. స్వప్న మటుకు అలానే తన ముందుకు వచ్చి ఒక్కసారిగా మాయమైపోయింది. అంతే మరి. గట్టి గట్టిగా అరిచేశాడు. ఈలోగా అటుపక్క నుంచి వెళ్తున్న ఒక వెహికల్ అయితే ఆపడం జరిగింది. మరి తర్వాత ఏం జరిగిందో రాహుల్కి కూడా స్పృహ లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి మర్నాడు తెల్లవారుజాము 9 అయితే అవుతుంది. తన చేతికి ఫ్రాక్చర్ అయ్యి కట్టుకట్టి ఉంది. తను హాస్పిటల్ మంచం మీద పడుకొని ఉన్నాడు. తన పక్కనే వాళ్ళ అమ్మ నాన్న, ప్రియ వాళ్ళ అమ్మ ప్రియ వచ్చి అక్కడే నించొనైతే ఉన్నారు. ఏమైంది నాకు అని అంటున్నాడు. నిన్న నైటు నువ్వు జాబ్ నుంచి వస్తున్నప్పుడు బైక్ బ్యాలెన్స్ తప్పి స్కిడ్ అయి పడిపోయావు. నీకసలు జ్ఞాపకం లేదా అని అడుగుతుంది ప్రియ. ఓహ్, నాకసలా నాకసలా అసలే గుర్తులేదు, ఏది గుర్తులేదు అంటూ ఒక్కసారిగా అలా ఆగిపోయాడు. తన మైండ్లోకి వెంటనే స్ట్రైక్ అయింది. రాత్రి తన వెనకాతల స్వప్న కూర్చొని ఉండడం, తన బైక్ అలా స్కిడ్ అవ్వడం. అంతే మరి. కంగారు పడిపోతున్నాడు. చెమట పట్టేసి
మీరందరూ వెళ్ళిపోండి, మీరందరూ వెళ్ళిపోండి అని బయటికి పొమ్మంటున్నాడు. ఏమైంది అని ప్రియ దగ్గరికి రాబోతుంటే ప్రియని వద్దొద్దు, వెళ్ళిపో, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో అని పిచ్చెక్కిన వాళ్ళ మాట్లాడుతుంటే ప్రియ వాళ్ళ అమ్మ వింతగానైతే చూస్తూ బయటికైతే వచ్చేసింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా బయటికి వెళ్ళిపోవడంతో ప్రియ గట్టిగా తన చేతినైతే పట్టుకుంది. ఏమైంది రాహుల్? నేనెందుకు వెళ్ళిపోవాలి? అసలు నిన్న నైటు నీకేం జరిగింది? నాతో ఫోన్లో మాట్లాడావు, ఇదిగో వెళ్ళిపోతున్నాను అన్నావు. ఆ తర్వాత ఆ తర్వాత ఇది జరిగింది. ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు రాహుల్ అయితే ఇలా చెప్తున్నాడు. అదేం లేదని చెప్పానా ప్రియా? ఏం లేదు, నాకు కొంచెం నీరసంగా ఉంది, టెన్షన్గా కూడా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపో స్వప్న అంటూ ప్రియనైతే అన్నాడు. స్వప్ననా? ఏం మాట్లాడుతున్నా రాహుల్ అని అడుగుతూ ఉంటే, ఆ అదే అదే ప్రియా, ప్లీజ్ వెళ్ళిపో, తర్వాత మాట్లాడతాను, ఓకేనా? ఏమీ అనుకోవద్దు అని చెప్పేశాడు. ఇంకా చాలా డిసప్పాయింట్గా తను కూడా బయటికైతే వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈలోగా హాస్పిటల్కి స్వప్న వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. ఏమైంది మీ అబ్బాయికి, ఎలా జరిగింది అనుకుంటూ వాళ్ళు కూడా జరిగింది మొత్తం చెప్పేసరికి ఈలోగా రూమ్లో ఒక్కడే ఉన్న రాహుల్ గట్టిగా అయితే అరిచాడు. అంతే మరి, అందరూ పరిగెత్తి లోపలికైతే వెళ్లారు. లోపలికి వెళ్లి చూసేసరికి రాహుల్ తను పడుకున్న బెడ్ మీద కాకుండా కిందన పడి గట్టి గట్టిగా పైకి చూస్తూ అరిచేస్తున్నాడు. ఏమైంది రాహుల్ అంటూ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ స్వప్న, స్వప్న అక్కడ సీలింగ్ పట్టుకొని నాకాస చూస్తుంది, నన్ను రమ్మని అంటుంది అని అంటున్నాడు. ఆ మాటలకి వాళ్ళందరూ అక్కడ ఏమీ లేదు రాహుల్, ఎందుకు ఇలా అయిపోతున్నావు అంటూ రాహుల్ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న బాధపడుతున్నారు. అక్కడే ఉన్న స్వప్న వాళ్ళ అమ్మ, ఏంటి స్వప్ననా? స్వప్న నిన్ను భయపెడుతుందా? ఏమైంది అసలు? నిన్నెందుకు భయపెడుతుంది అంటూనే, అయ్యో ఎంత పని అయిపోయింది అని బయటకైతే వచ్చేసింది. మరి ప్రియ మిగతా వాళ్ళు కంగారు పడుతున్నారు. రాహుల్ని ఎంత కూల్ చేద్దామనుకున్నా రాహుల్ మటుకు పానిక్ అయ్యి గట్టి గట్టిగా అరిచేస్తున్నాడు. డాక్టర్ వచ్చి ఏమైంది తప్పుకోండి అని చెక్ చేశాడు. ప్రస్తుతానికి నిద్ర పట్టడానికైతే ఇంజెక్షన్ వేసి వెళ్ళిపోయాడు. తను హాయిగా పడుకున్నాడు. అందరూ అక్కడి నుంచి బయటకైతే వచ్చేశారు. కేవలం వాళ్ళమ్మ మాత్రమే అక్కడ కూర్చుంది. ఏమైందిరా నీకు అని బాధపడుతుంది. నిద్ర మత్తులోనే తను ఇలా అయితే కలవరిస్తున్నాడు. స్వప్న, స్వప్న నన్ను వెంటాడుతుంది, నన్ను వదలదు అని ఏడుస్తున్నాడు. తనకేమీ అర్థం కాలేదు. తన కొడుకు ఇంకా స్వప్నని మర్చిపోలేకపోతున్నాడు అని బాధపడుతుంది. మరి అలానే క్యూర్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు గాని తన మటుకు స్వప్న నాకు కనిపిస్తుంది, నన్ను భయపెడుతుంది, నన్ను నన్ను ఎవరైనా భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళండి నాన్న అని అనడం మొదలుపెట్టాడు. ఏంటి స్వప్న ఆత్మ నిన్ను భయపెట్టడమా? ఏమంటున్నావ్రా? తనెందుకు నిన్ను భయపెడుతుంది అని అంటూ ఉంటే, ఏమో ఏమో నాకు అదంతా తెలీదు, నన్ను నన్ను భయపెడుతుంది, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది కదా, అందుకేనేమో మరి నా వెంట పడుతుంది అని చెప్తూ ఉండేవాడు. ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం, తన రూంలోనే ఒంటరిగా ఉండడానికి కూడా భయపడడం మొదలు పెట్టేశాడు. వాళ్ళ నాన్న వీడికి పిచ్చి పట్టినట్టుంది, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకువెళ్లి ట్రీట్మెంట్ అయితే చేయించాలి అని అనుకున్నాడు. అదే విషయాన్ని రాహుల్ దగ్గరికి వచ్చి అయితే చెప్పాడు. మరి అదే సమయంలో ప్రియ వాళ్ళ నాన్న కాల్ చేసి, హలో సార్, బాబుకి బాగయిందా? నార్మల్గానే ఉన్నాడుగా, మనం ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చా లేదంటే పోస్ట్పోన్ చెయ్యాలా అని అడుగుతున్నాడు. సార్, మనం ఒక 10 డేస్ ఆగితే బాగుంటుందేమో అని అంటూ ఉంటే వెంటనే ఫోన్ లాక్కొని, వద్దొద్దు, పెట్టేసేయండి, పర్వాలేదు,
నేను బాగానే ఉన్నాను అంటూ విచిత్రంగానైతే ప్రవర్తిస్తున్నాడు రాహుల్. అది చూస్తున్న వాళ్ళ నాన్న ఏంటి, ఏమైంది వీడికి అని అనుకున్నాడు. ఇంకా అటుపక్క నుంచి ప్రియ వాళ్ళ నాన్న సరే బాబు, సరే సరే అంటూ కాల్ అయితే కట్ చేసేసాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక్కోసారి స్వప్న స్వప్న అని స్వప్న లోకాల్లో ఉంటున్నావు, మరోసారి పెళ్లి చేసుకుంటాను, తొందరగా పెళ్లి చేయండి అని అంటున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా ఒకసారి ఎందుకైనా మంచిది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాము అని అంటే రాహుల్ ఇగో దానికైతే ఒప్పుకోలేదు. నేను వెళ్ళను, నాకెటువంటి ప్రాబ్లము లేదు, చెప్తున్నానుగా. అది కనిపిస్తుంది, స్వప్న కనిపిస్తుంది, నన్ను నన్ను భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళండి అని గట్టిగానైతే అరుస్తున్నాడు. ఇంక వాళ్ళ నాన్నకి ఏమీ అర్థం కాలేదు. బయటికి వెళ్ళి ప్రియకి కాల్ చేసి, అమ్మ ప్రియ, నువ్వేనా చెప్పమ్మా రాహుల్కి, ఇలా వాడిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు. మరి దాంతోడు తను అలా పడిపోయిన దగ్గర నుంచి ప్రియతోని చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు. ప్రతి విషయం కూడా షేర్ చేస్తున్నాడు. సరే సరే అంకుల్, తప్పకుండా చెప్తాను అని కాల్ చేసి చెప్తే ప్రియని కూడా తిట్టాడు. ఇంకా ప్రియ ఏదో విధంగా మొత్తానికైతే ఒప్పించింది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి టాబ్లెట్లు కూడా వాడాడు. కానీ ఏం లాభం? స్వప్న ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంది, భయపెడుతూనే ఉంది. ఈలోగా వాళ్ళ ఎంగేజ్మెంట్ దగ్గరైతే వచ్చేసింది. మర్నాడే ఎంగేజ్మెంట్. వాళ్ళకి కావలసినవన్నీ కొనుక్కొనైతే వస్తున్నారు. రాహుల్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే ప్రియ కూర్చొని మాట్లాడుతూ ఉంది. సడన్ గా ఏమైందో తెలీదు. పక్కనున్న ప్రియని చూసి గట్టిగా అరిచి కార్ని ఒక పక్కన ఆపేసి అక్కడ పిచ్చెక్కిన వాళ్ళ బయటికి దిగి పరిగెడుతున్నాడు. ఏ రాహుల్, ఏమైంది నీకు అంటూ వెనకాతలే వెళ్ళింది. కాని రాహుల్ మటుకు రోడ్ మీద పిచ్చెక్కిన వాళ్ళ పరిగెడుతూ వెహికల్ కి ఎదురెళ్తున్నాడు. అంతే మరి. స్వప్నకి ఏం చెయ్యాలో తెలియలేదు. ఇంక వెంటనే ఇంటికైతే కాల్ చేసింది. వాళ్ళ నాన్న, వీళ్ళ నాన్న ఇద్దరు వచ్చి ఏదో విధంగా ఇంటికైతే తీసుకువచ్చారు. కాని ఇంట్లోనే గట్టి గట్టిగా అరుస్తూ స్వప్న స్వప్న అనడం మొదలు పెట్టేశాడు. అంతే, పక్కింట్లో ఉన్న స్వప్న వాళ్ళ అమ్మ అయితే వచ్చింది. ఏమైంది అన్నయ్య గారు అనుకుంటూ జరిగిన విషయం చెప్తే, ఆ నాకు తెలిసిన ఒక తాంత్రికుడున్నాడు, అతని దగ్గరికి తీసుకువెళ్దాం అని అంటుంది. సరే ఇంకా వాళ్ళకి కూడా చేసేది లేక, సరే అమ్మా అయితే సరే అంటూ మర్నాడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని అక్కడికైతే తీసుకువెళ్లారు. మరి ఆ తాంత్రికుడు ఎదురుగా కూర్చున్న రాహులు గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఒక ముగ్గు వేసి అందులోనైతే కూర్చోబెట్టాడు. ఏమైంది, నీకు ఎవరు పట్టారు అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. వెంటనే రాహుల్ అమ్మాయిలా నించొని ఇలా అయితే మాట్లాడుతున్నాడు. నాకు నాకు వీడు కావాలి, వీణ్ణిచ్చి పెళ్లి చేస్తే నేను వీడిని వదిలి వెళ్ళిపోతాను అని స్వప్నలాగా మాట్లాడుతున్నాడు. అంతే మరి, అందరూ షాక్ అయిపోయారు. నువ్వు చనిపోయావు కదా, నువ్వెలా పెళ్లి చేసుకోగలవు అని అడుగుతుంటే, అదంతా నాకు అనవసరం, నేను వీడి మీద మనసు పడ్డాను, వీడికి నేనంటే చాలా ఇష్టం. కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు నన్ను వదిలేసి దాన్నెవరినో చేసుకుంటానంటే ఎలా కానిస్తాను? ఒప్పుకోను, ఒప్పుకునేదే లేదు. నేను వీణ్ణే పెళ్లి చేసుకుంటాను, నాకు వీడినిచ్చి పెళ్లి చెయ్యండి అని అంటుంది. ఇంకా అదంతా చూస్తున్న ప్రియ వాళ్ళ నాన్న, చిచ్చి, మాకు కర్మకాలి మీ సంబంధాన్ని చేసుకోవడానికి వచ్చాం, మాకు మీ సంబంధం వద్దు, ఏమీ వద్దు, నా కూతుర్ని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు, రామ్మ వెళ్ళిపోదాం అంటూ ప్రియని లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. రాహుల్ వాళ్ళ అమ్మ నాన్న ఎంతగానో బ్రతిమలాడారు. అయినా కూడా ఏం ప్రయోజనం లేదు. రాహుల్ ఇంకా తన పట్టిన పట్టు మీదే నిలబడి ఉన్నాడు. మరి ఇంకేం చెయ్యలేక, సరే అయితే మరి మరి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు బయటికి రావాలి కదమ్మా, నువ్వు నువ్వు బయటికి వస్తే ఎవరినో ఒకరిని ఆవహించాలి, అప్పుడే కదా మీ పెళ్లి చేయగలం అని అంటున్నాడు తాంత్రికుడు.
లేదు, లేదు, అలా కాదు. మా మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. వాడి మెడలో ఉన్న హనుమాన్ లాకెట్ తీసేసి ఒక బొమ్మను తయారు చేసి దానికి నా పాత బట్టలు చించి కట్టండి. దానికే తాళి కట్టించండి. అంతే, ఆ ఒక్కటి చెయ్యండి చాలు అని అంటుంది. ఆ మాటలు విన్న రాహుల్ తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఇలా చేస్తే ఇలా చేస్తే వదిలేస్తావా? నువ్వు వాడితో ఉండిపోతే ఎలా? వాడినేదైనా చేస్తేనో అని భయంతోనైతే అడుగుతున్నారు. ఆ మాటలకి ఏం పర్వాలేదు, మీ వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఇదిగో ఈ తాయెత్తుని మీ అందరూ కట్టుకోండి అంటూ వాళ్ళిద్దరికీనైతే ఇచ్చాడు. మరి బాబుకి అని అడుగుతూ ఉంటే అవసరం లేదు. 3 రోజులు అయిన తర్వాత ఇదిగో ఈ తాయెత్తుని కట్టండి అని చెప్పి మరొక తాయెత్తు అయితే ఇచ్చాడు. అంతే మరి. తీసుకువెళ్ళి ఇంట్లోని ఒక రూంలోని పెట్టేసేయండి. తలుపులు తీయవద్దు. 3 రోజులు వాడికి అన్నానికి మాత్రమే తలుపులు తీసి అన్నం పెట్టి మళ్ళీ బయటికి వచ్చేయండి. ఆ తర్వాత ఆ ఆత్మ అటే వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. సరేనని అలానే చేశారు. వాళ్ళకి కూడా ఇంకా చేసేది లేదు. ఇదే ఆఖరువు అని అనుకున్నారు. ఇంకా అలానే పూర్తయిన తర్వాత రాహుల్ బాగా వీక్గానైతే తయారయ్యాడు. ఇప్పుడు ఎక్కడో కాదు, తన భుజాల మీద ఎక్కి కూర్చుంది స్వప్న. తన భుజాలు బాగా నొప్పెడుతున్నాయి. ఇంకా పిచ్చెక్కిన వాళ్ళలా మాట్లాడుతున్నాడు. తనకి ఆ తాయెత్తు కూడా కట్టడం జరిగింది. అంతే మరి. ఇంకా ఆ స్వప్న క్లియర్గానైతే తెలుస్తుంది. తన పక్కనే ఉంటుంది, పక్కనే కూర్చుంటుంది. తన భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, ఈవెన్ బాత్రూంకి వెళ్లేటప్పుడు కూడా పక్కనే కనిపిస్తుంది. అది కూడా భయంకర రూపంలోని. అంతే మరి. పిచ్చెక్కిన వాళ్ళ అరుస్తున్నాడు. మీరు నాకేం చేశారు? ఏమవుతుంది? ఇది నా పక్కనే ఉంటుంది అని గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టారు. అంతే మరి. మళ్ళీ ఆ తాంత్రికుడి దగ్గరికైతే తీసుకువెళ్లారు. ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పగానే తాంత్రికుడు పక్కనున్న స్వప్న వాళ్ళ అమ్మ కాసి చూసి, అమ్మా శాంతమ్మ, నా పని అయితే నేను ముగించాను. ఇదిగో నీ కూతురు తన అత్తవారింట్లో ఉంది. నీకు సమ్మతమేనా అని అంటున్నాడు. సమ్మతమే స్వామి. ఇప్పుడు నాకు ఆనందంగా ప్రశాంతంగా ఉంది అని తన గంభీరమైన గొంతుతోనైతే అంటుంది శాంతమ్మ. అంతే మరి. వీళ్ళందరూ భయంతోని తన కాసి ఇంకా ఆ తాంత్రికుడు కాసి చూస్తున్నారు. అంతే మరి. శాంతమ్మ వికృతంగా నవ్వుతూ, నీ కొడుకు నా కూతుర్ని ఏం చేశాడో ఇప్పటికైనా చెప్తాడని అనుకుంటూ ఉంటే వాడు నోరిప్పట్లేదే. ఎప్పటికైనా నోరిప్పురా అని అంటుంది. ఆ మాటలకి నేనేం చేశాను? నేనేం చేయలేదు అని పొగరుగానైతే అంటున్నాడు. ఏం చేయలేదు? నా కూతుర్ని ఏమీ చేయలేదు నువ్వు? ఎంతగా మోసం చేశావురా? దాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టావో. అది నీ టార్చర్ తట్టుకోలేక చనిపోయింది. ఛీ అని వాళ్ళ అమ్మ అయితే తిడుతుంది. ఏమైందిరా అసలా? మాకేమీ అర్థం కావట్లేదు. స్వప్నం నువ్వేం చేయడమేంటి? ఏమైందసలా అని కంగారుగా వాళ్ళమ్మ నాన్న అయితే అంటున్నారు. అమ్మా, నాన్న, నేనేం చేయలేదు. దాని మటుకు అది చనిపోతే నేనేదో చేసినట్టా? ఈవిడేదో పిచ్చెక్కి అలా మాట్లాడుతుంది అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి లేచి బయటికైతే వచ్చేశాడు. అసలు విషయం ఎవ్వరికీ తెలీదు. అయితే మరి స్వప్న చనిపోయిన 11వ రోజుకి వాళ్ళింట్లో చుట్టాలందరూ వెళ్ళిపోయారు. తల్లి తండ్రి మాత్రమే పిల్ల చనిపోయిందనే దుఃఖంతోని బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళింట్లో నుంచి ఏడుపు అయితే వినపడుతుంది. అది కూడాను స్వప్న రూంలో నుంచి. స్వప్న గొంతుకుతోనే, ఏమండి, ఏమండి, స్వప్న, స్వప్న వచ్చేసిందండి అంటూ లేచి కూర్చుంది వాళ్ళమ్మ. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? అది మనకింక లేదు అంటూ ఏడుస్తున్నాడు. లేదండి, అదుగో, అదుగో ఏడుస్తుంది పిల్ల అంటూ గబగబా లేచి కిందకైతే వచ్చింది. స్వప్న రూమ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ్నించే విపరీతంగా ఏడుస్తూ తన రోదనైతే వినబడుతుంది. అది స్వప్న తండ్రికి కూడా వినబడుతుంది. అవును, నిజమే, నా కూతురు ఏడుస్తుంది.
అన్నీ కూడా బాగానే చేశాం కదా! ఎటువంటి లోటు లేదు కదా! అయినా కూడా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అంటూ తలుపు తీసి చూసేసరికి లోపల ఎవ్వరూ లేరు. ఖాళీగానైతే ఉంది. ఇంక వాళ్ళకి పిచ్చెక్కినట్టుగా అయింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రయ్యేసరికి ఇదే బాధ. వాళ్ళకి కనిపించదు. కానీ వినిపిస్తుంది. స్వప్న ఆత్మ. ఇంకా అలా రోదిస్తూ ఉంటే వాళ్ళు భరించలేక ఆ తాంత్రికుడి దగ్గరికైతే వెళ్లారు. రోజు ఇలా జరుగుతుంది అని అతనికి చెప్పేసరికి ఇంటికి వచ్చి అంతా కూడా పరిశీలించాడు. ఆ తర్వాత మీ అమ్మాయి ఎక్కడికో వెళ్ళలేదు. ఇక్కడే మీ ఇంట్లోనే తన రూంలోనైతే ఉంది తన ఆత్మ అంటూ అక్కడొక పూజనైతే నిర్వర్తించాడు. ఆ తర్వాత తను చేసిన హోమంలో నుంచి ఒక నల్లటి రూపమైతే బయటికి వచ్చింది. అదే స్వప్న. ఏడుస్తూ నా ఆత్మకి శాంతి లేదు. శాంతి లేదు. వాడు సంతోషంగా ఉంటే నేను నేనిలా ఉన్నాను. నా జీవితాన్ని నాశనం చేశాడు. వాడు సంతోషంగా ఉన్నాడు. నేను నేను మిమ్మల్ని వదిలి ఇలా అయితే అయిపోయాను అంటూ రోదించడం మొదలుపెట్టింది. అది వింటున్న తల్లిదండ్రులిద్దరూ కూడాను గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తల్లి, నీకు మేమేం లోటు చేశాం తల్లి? వాడేం చేశాడు నిన్ను? నీకేమైంది? చెప్పు తల్లి. నీ ఆత్మకి ఎలా శాంతి కలుగుతుంది? చెప్పు అంటూ శాంతమ్మ అయితే అంటుంది. అప్పుడైతే ఇలా చెప్పడం మొదలుపెట్టింది. 10th క్లాస్ నుంచి రాహుల్ నన్ను ప్రేమిస్తున్నాడు. నేను కూడా వాణ్ణి ప్రేమిస్తున్నాను. నాలాగే అనుకున్నాను. కానీ కానీ వాడి బుద్ధి నేను నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాతే తెలిసింది. అయితే మరి రాహుల్, స్వప్న ఇద్దరూ ప్రేమించుకున్న సంగతి ఇంట్లో వాళ్ళకైతే తెలిసింది. మొదట్లో ససేమిరా అన్నా, తర్వాత మంచి ఉద్యోగాలు చేస్తే అప్పుడు పెళ్లి చేస్తాంలేండి అని పెద్దవాళ్ళైతే ఒప్పుకున్నారు. మరి అలానే ఉద్యోగ వేటలోనైతే పడ్డారు. ఎంత ప్రయత్నిస్తున్నా రాహుల్కి ఎటువంటి జాబ్ కూడాను దొరకలేదు. మరి స్వప్నకి మాత్రం 3 నెలల్లోనే తన తెలివితేటలకు తగ్గ ఒక మంచి ఉద్యోగం అయితే వచ్చింది. మరి అదే విషయాన్ని వచ్చి రాహుల్కైతే చెప్పింది. సరే అయితే నువ్వు చక్కగా ఉద్యోగం చెయ్యి. ఈలోగా నాకు కూడా ఏదైనా ఉద్యోగం వచ్చేస్తుంది. ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. సరేనంది. నెల రోజులయ్యేసరికి స్వప్న తనతో మాట్లాడడం కొంచెంగా తగ్గించింది. ఆ తర్వాత తను బిజీ అయితే అయిపోయింది. ఆఫీస్లోని వర్క్ టెన్షన్ చాలా ఎక్కువగానైతే ఉండేది. మరి అలానే వర్క్ టెన్షన్లో పడి కొంచెంగా నెగ్లెక్ట్ చేసింది. రాహుల్ ఫోన్లు చేస్తూనే ఉండేవాడు. తను ఎప్పుడొస్తుందా అని చూసేవాడు. కానీ నైట్ అయిపోతూ ఉండేది. అలానే కొన్ని రోజులైతే గడిచింది. రాహుల్కి కూడా ఒక కంపెనీలోని జాబ్ అయితే వచ్చింది. అయితే ఎంత మంచి జాబ్ అయినా తినకన్నా ఎక్కువ శాలరీ అయితే కాదు. అంతేకాదు, స్వప్నకున్న తెలివితేటలు, ఎబిలిటీతో పోల్చుకుంటే తనకి ఏమీ రానట్టే. అయినా కూడా స్వప్నకి రాహుల్ అంటే ఇష్టమే. అయితే మరి రోజు మాట్లాడట్లేదని ఇంకా కోప్పడ్డం మొదలుపెట్టాడు. తన ఈగోని బయటను పెట్టాడు. అంతేకాదు, ఎంత కోపిష్టి అంటే తనతో మాట్లాడకపోతే సెల్ ఫోన్ ఇసిరేస్తానని, తను వచ్చే దారిలో కాపు కాచి రోడ్డు మీద ఎంతమంది ఉన్నా తనని తిట్టడం, కొట్టడానికి చెయ్యెత్తడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. ఏంటి, నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చెయ్యు అంటే అంత పెరిగిపోయిందా? నీకు ఉద్యోగం వచ్చిందని అంత కొవ్వు పెరిగిపోయిందా? అంటూ పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉండేవాడు. తను ఏ విధంగా చెప్పినా వినిపించుకుండేవాడు కాదు. ఆఫీస్లో ఉన్నాన్రా, మీటింగ్లో ఉన్నాను అని చెప్తున్నా కూడా వినేవాడు కాదు. అంతేకాదు, తను ఆ రోజు సాయంత్రం ఎంతో సంతోషంగా నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తారంట. నిన్ననే అందరూ చెప్పుకుంటున్నారు. నన్ను మరొక అమ్మాయిని సెలెక్ట్ చేశారా. ఇద్దరం ఒకేలా వర్క్ చేస్తున్నప్పటికీ కూడాను నా వర్క్ అందరికీ నచ్చి నాకే ఇస్తారని అక్కడ అందరూ చెప్పుకుంటున్నారు అని ఎంతో సంతోషంగానైతే చెప్పింది. కానీ ఏం లాభం? రాహుల్ మటుకు తనకి
తన బాస్కి అక్రమ సంబంధం ఉండుంటుంది. అందుకే వెంటనే నీకు మేనేజర్ పోస్ట్ ఇవ్వడానికి వాడు ఒప్పుకున్నాడు అని చాలా వల్గర్ గానైతే మాట్లాడడం మొదలు పెట్టాడు. అది తట్టుకోలేకపోయింది. అంతేకాదు, రోడ్లోని అందరూ చూస్తుండగానే తన చెంప పగలగొట్టాడు. అంతే మరి, తను అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఆత్మహత్య అయితే చేసుకుంది. నేనెంత ప్రేమ చూపించినా నా ప్రేమని వాడు కానుకోలేకపోయాడు. కేవలం కేవలం నన్ను ఒక బొమ్మలాగా చూశాడు. అంతే. నేను ఇలా చనిపోయి ఇలా అవ్వడానికి కారణం వాడే. వాడి వెనకాతల ఒక కుక్కలా నేను తిరగాలని అనుకున్నాడు. అలానే ఇప్పుడు వాడు నా వెనకతలు తిరగాలి. నేను వాడికి నీడలా మారి వాడిని వెంటాడుతూ ఉండాలి. కానీ ఏం లాభం? నాకు ఎటువంటి శక్తులు లేవు కదా. అందుకనే అది చూస్తూ అలానే ఉండిపోయాను. కాని వాడేమో ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అది చూస్తూ తట్టుకోలేకపోతున్నానమ్మా అంటూ మళ్ళీ రోదిస్తోంది. ఆ ఆత్మ రోదన అతి భయంకరంగానైతే ఉంది. ఏడవకు స్వప్న, ఏడవకు తల్లి, వాడినేం చెయ్యాలో అది చేస్తాం అని కోపంగానైతే అంటుంది. అక్కడున్న తాంత్రికుణ్ణి ఏం చేయగలం, వాడినేం చెయ్యాలి, వాడిని చంపించేద్దాం అని అంటూ ఉంటే, అమ్మా వాడంత త్వరగా చావకూడదమ్మా, వాడికి వాడు ఏం చేశాడో అనేది తెలియాలి. అంతేకాదు, నా వెనకాలే నీడలా ఉండి నా వెంట పడి నన్ను అనుమానిస్తూ అందరి ముందు నాపై చేయి చేసుకోవడమే కాకుండా తిడుతూ ఉండేవాడు. ఎలా అయితే వాడు బ్రతుకున్నంతకాలం నేను వాడి వెనకాతలే ఉండి వాడితో ఉండాలి అనుకున్నాడో, ఇప్పుడు నేను వాడిని పట్టుకొని వదలకుండా అలానే ఉండాలి. వాడి నీడలాగా వాణ్ణి వెంటాడుతూ క్షణక్షణం నరకం అనుభవించేటట్టు చెయ్యాలి. కాని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా అంటూ ఏడుస్తోంది. వాడు పెళ్లి చేసుకోకూడదు, ఎప్పుడూ నాతోనే ఉండాలి, వాడు ఎలా కోరుకున్నాడో అలానే అని అంటుంది. అలాగే అలాగే ఏం చెయ్యాలి అని అడుగుతుంది. ఆ మాటలకి పక్కనున్న తాంత్రికుడు ఈ ఉపాయం అయితే చెప్పాడు. ప్రేత వివాహం చేస్తే వాడు మీ అమ్మాయి నుంచి తప్పించుకోలేడు, క్షణక్షణం నరకం అనుభవిస్తాడు అని తాంత్రికుడైతే చెప్పాడు. అప్పటికప్పుడు ఒక తాంత్రిక పూజ చేసి ఆ ప్రాతకు కొంచెంగా శక్తులు వచ్చేటట్టయితే చేశారు. ఆ పూజలోని వాళ్ళ అమ్మ నాన్న కూడా పాల్గొన్నారు. ఆ తర్వాతే రాహుల్ బైక్ మీద వెళ్ళేటప్పుడు అలా పడిపోయి యాక్సిడెంట్ అయ్యేటట్టు చేసింది. ఆ తర్వాత వారిద్దరికీ వివాహం చేయిస్తే తనను వదిలి వెళ్ళిపోతానని నాటకమాడి వారిద్దరినీ ముడివేశారు. అంతే మరి. ఆ మాటలు విన్న రాహుల్ కోపంతోనే ఊగిపోతూ శాంతమ్మని కొట్టడానికైతే వస్తున్నాడు. వెంటనే రాహుల్ తండ్రి అడ్డుపడి రాహుల్ చెంప చెల్లుమనిపించాడు. అనవసరంగా నీ వలన ఒక ఆడ కూతురు చనిపోయిందిరా, పనికి మాలనవాడా. ఛీ, వీడికి పెళ్లి అవసరం లేదు, ఏమీ లేదు. వీణ్ణిలాగే వదిలి మన పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామని వాళ్ళ అమ్మతోనైతే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకంతే, ఒంటరిగా మారిపోయాడు రాహుల్. ఉద్యోగం పోయింది. పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయి కూడా వదిలి వెళ్ళిపోయింది. నరకం అంటే ఏంటో చూస్తున్నాడు. ప్రతి క్షణం, ప్రతిరోజు తన పక్కనే ఉండి స్వప్న చాలా రకాలుగా భయపెడుతూనే ఉంది. ఆ నరకం అనుభవించలేక ఉరు వేసుకుని చనిపోయాడు. మరి అంతే కదా, చేసిన కర్మ మన వెన్నంటే ఉంటుంది. ఒకనాడు కాపోయినా మరొకనాడైనా మనం చేసిన దానికి ఫలితం అనుభవించాల్సిందే కదా. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. అలాగే లైక్ తో పాటు ఒక హైప్ కూడా ఇవ్వండి. మరి లాస్ట్ వీడియోకి మనకి ఎవరెవరు కామెంట్ చేశారు అనేది చూసేద్దామా మరి. ఫస్ట్ కామెంట్ వసుధ సిస్టర్ అయితే చేశారు. అమలు సిస్టర్, సంధ్య సిస్టర్, వీరమణి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, ఇంకా బాలాజీ గారు విజయనగరం నుంచి, విజయకృష్ణ రాణి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ఇంకా ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, కోడూరి తులసి గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, గౌతమ్ గారు, మురళీకృష్ణ గారు, వినయ్ గారు, సుధీరు, సుదీప్,
మౌనిక, రూబీ సిస్టర్, షేక్ గారు, ఇంకా రవీంద్ర అన్నయ్య, రెజీనా, స్వాతి సిస్టర్, చక్రపాణి గారు, నాగేంద్ర గారు, జ్యోతి సిస్టర్, లిఖిత సిస్టర్. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఇవేనండి. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నేను 2 డేస్ క్రితమే చేస్తాను కాబట్టి నాకు అప్పటి వరకు వచ్చిన కామెంట్స్, ఇంకా పాత కామెంట్స్కి వచ్చినవి కూడాను నేనైతే మీ పేర్లు అయితే చెప్తూ ఉంటాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ తో పాటు హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. నాకు లాస్ట్ వీడియోలోని అమ్ములు సిస్టర్ ఇలా అయితే అడిగారు, దెయ్యాలు రక్తం ఆహారంగా ఎందుకు తీసుకుంటాయి చెప్పగలరు అని. మనకి అన్నం ఎలాగో వాటికి రక్తం ఎలాగండి, క్షుద్ర శక్తులకి రక్తమే ఆహారం అండి. మరి అందుకనే మనము కొన్ని కొన్ని పూజలు చేసేటప్పుడు ఆ క్షుద్ర శక్తులు తగ్గాలని చెప్పేసి భూమి పూజలు అవి చేసేటప్పుడు రక్తాన్ని బలిగా ఇవ్వాలని చెప్పి మేకల్ని, గొర్రెల్ని, ఇంకా అలాగే కోళ్ళని కోస్తూ ఉంటారు కదా, దానికోసం అన్నమాట. నాకైతే తెలిసింది ఇంతే. అయితే నాకు తెలిసిన మటుకు అదే అండి రీజను. ఇంకా ఎవరికైనా మన ఛానల్లోని సబ్స్క్రైబర్స్ కి దీని గురించి పూర్తిగా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. మరి నెక్స్ట్ ఒక హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.